కృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆర్వీ రిటైర్మెంట్ హోమ్ ఇట్స్ జస్ట్ నాట్ ఏ రిటైర్మెంట్ హోమ్, ఒక మోటివేషనల్ స్పిరిట్ ఇవ్వాలి. సర్వీస్ లో ఉండేటువంటి టీచర్స్ కు ఎక్కడో ఒక చోట సన్మాన సత్కార కార్యక్రమాలు అవుతాయి ఉపాధ్యాయ దినోత్సవం నాడు. కానీ ఈ టీచర్స్ ను ఎంతో మందిని తయారు చేసినటువంటి రిటైర్ అయినటువంటి టీచర్స్ ను ప్రత్యేకంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వారినందరినీ సాధారణంగా సత్కరించి గౌరవించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశం దగ్గర అంకుల్ ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఉపాధ్యాయులు మిత్రుల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే తలంపు రావడం జరిగింది. ఒక 1 వీక్ 6 నుంచి 7 రోజుల ముందు మాత్రమే అనుకోవడం జరిగింది. అయినప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ, ఎందుకు అంటే ప్రతి రిటైర్డ్ టీచర్కి ఏదో రకమైన కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ ఉంటూ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మీరందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఏంటంటే, నేను ఒక ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ టీచర్. అయితే ముందు నుంచి అయినా ఉపాధ్యాయులతోటి కొంచెం ఎక్కువనే రిలేషన్ ఉంటుంది. నేను చదువుకున్న MBA మీ వృత్తిలో రాలేకపోయినప్పటికీ కూడా నా మిత్రులు, చిన్ననాటి మిత్రులు ఒక 14 మెంబర్స్ మొదటి నుంచి 3వ క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఆ 14 మెంబర్స్ ఇప్పటి వరకు ఉంటున్నాము. అందులో 8 మంది టీచర్లే ఉన్నారు. పైగా ఏంటంటే మా గురువులు సహకారంతో ఆ రోజు మా గురువులు ఏదైతే మాకు అందించిన విద్య, సలహాలు అనుకోండి, ఆ ఎంకరేజ్మెంట్ అనుకోండి, అవన్నిటితో ఈ రోజు మేము మా గ్రూప్ ఏదైతే ఉందో ఎక్కడ ఉన్నప్పటికీ చాలా ముందుగా ఉంటుంటాము. మామూలుగా ఏంటంటే ఏ రంగాల్లో ఉన్న వాళ్ళైనా చాలా ముందుకెళ్ళగలుగుతున్నాము. అయితే ఏంటంటే ఆ సహకారం అంతా ఆ రోజు మాకు అందించిన గురువులు, వాళ్ళు ఆశీర్వాదం అనుకోండి, వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ అనుకోండి, వాళ్ళు ఇచ్చిన సలహాలను ఈ రోజు వరకు కూడా గుర్తు చేసుకుంటున్నాము. అయితే ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నప్పుడు దానికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఉండాలి. నేను ముందే ఏంటంటే ఈ ఓల్డేజ్ హోమ్, యాక్చువల్గా నా మెయిన్ బిజినెస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అండి. ఒకటి మా మిస్సెస్ వాళ్ళ తాతగారు కూడా స్వామీజీ, ఆయన సన్యాసం తీసుకోవడం జరిగింది. 2 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు, షాద్నగర్ లో, జడ్చర్లలో. అయితే ఏంటంటే వీకెండ్స్ లో మా మిస్సెస్ తో పాటు డివోషనల్ గా కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. వీకెండ్స్ లో ఏమైనా ప్రోగ్రామ్ వేసుకుంటే ఆశ్రమానికి వెళ్ళటం, కొద్దిగా అక్కడ సర్వీస్ చేయటము, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయటము, ఇదంతా ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాటర్ అదంతా. అయితే ఏంటంటే ఎప్పటికైనా వాళ్ళకి ఒక రకమైన రిటైర్డ్ పీపుల్, వాళ్ళు ఏదో అనాథలు అని కాదు, లేకుంటే అది లేని వాళ్ళు కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా. అయితే ఏంటంటే రిటైర్డ్ పీపుల్ ఒక రకమైన రిలాక్సేషన్ మోడ్ లో కావాలి అనుకున్నప్పుడు ఆ ఆశ్రమానికి రావడం, వాళ్ళంతా అక్కడ ఉండటం, వాళ్ళ దగ్గర కొంత టైం స్పెండ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ బ్యాక్ ఎక్స్పీరియన్స్లు అవన్నీ తీసుకునే వాళ్ళం ఆ రోజుల్లో. అయితే ఎప్పటికైనా ఇట్లాంటి ఒక కార్యక్రమం మనం కూడా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఆయన గారు అంత ఉదార స్వభావం లేకపోయినా కనీసం పెయిడ్ సర్వీస్ మంది కూడా, అయితే మనం కూడా ప్రారంభించాలనే ఉద్దేశంతో, దాంట్లో పుణ్యము పురుషార్థం 2 ఉన్నాయి. వ్యాపార ఉద్దేశం ఉంటుంది, అదేవిధంగా సర్వీస్ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రిటైర్మెంట్ హోమ్ ని స్థాపించడం జరిగింది. అయితే ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరి 2025లో స్టార్ట్ అయిందండి యాక్టివిటీ. మెల్లమెల్లగా ఇప్పుడు నా దగ్గర ఉన్న 17 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 30. 17 మెంబర్స్ లో
రోజు ప్రతి ఒక్కరితోటి నేను ఇంచుమించు రోజు ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ 15 మినిట్స్ ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్లు వాళ్ళ స్థితులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ తీసుకుంటూ వాళ్ళతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను నేను. అది నాకు ఇంట్రెస్ట్ కూడా ఇట్లాంటివి. ఆ ఇంట్రెస్ట్ ఉండటం వల్లే ఈ కార్యాన్ని స్టార్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఎవరు తక్కువ కాదు, అందరూ మా దగ్గర ఉన్న వాళ్ళు 17 మందిలో 17 మెంబర్స్ లో అవుట్ ఆఫ్ 14 మెంబర్స్ రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, సర్వీస్ లో రిటైర్డ్ అయిన వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎబ్రాడ్ లో ఉండటము, పిల్లలు అక్కడ ఉండటము, వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఎబ్రాడ్ లో ఉండటం వల్లనే వీళ్ళు నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఆ రకంగా కూడా నేను సంతోషిస్తున్నాను. అండ్ మామూలుగా ఇక్కడికి రావటం వాళ్ళ దగ్గర షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక రకమైన ఎనర్జీ పెరుగుతుంది. రోజు కొద్దిసేపు వాళ్ళతో ఉన్నప్పుడు ఒక రకమైన ఎనర్జీ పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా నేను పెట్టిన క్యాప్షన్ కూడా బ్యాంక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఇట్లాంటి అనుభవం అంతా ఒక చోటు తీయగలుగుతున్నా అనే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి క్యాప్షన్ పెట్టుకోవడం జరిగింది. అది ఒక ఎత్తు. అయితే ఏంటంటే ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం అనేది ఒక అవకాశం, మీ అందరినీ నా దగ్గరకు తీసుకోవడానికి ఒక అవకాశంగా తీసుకున్నాను. ఆ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడు కాబట్టి ఈ రోజు ఇంతమంది ఉపాధ్యాయులు, మీరు ఉపాధ్యాయులు ఉండటము, మీరు ఉపాధ్యాయులు తయారు చేశారు, మీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక టీచర్ అనే ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది అనే నా ఆలోచన. ఎందుకంటే నేను అదే ఫ్యామిలీలో ఉన్న ముందరి నుంచి కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు, మీ సలహాలు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. తర్వాత పోతే రాధాకృష్ణ గారి గురించి 2 మాటలు చెప్పకపోతే సముచితంగా ఉండదని, నిర్ణయించిన నిర్ణయాన్ని సమయానికి ముందు వెళ్ళడం కూడా మర్యాద ఉంటుందని నేను ఉపన్యాసం ఇస్తున్నాను. రాధాకృష్ణ గారు ముందు ఉపాధ్యక్షుడిగా చేశారు 62, తర్వాత అధ్యక్షుడిగా చేశారు. అంటే కేవలం ఉపాధ్యాయుడు, వైస్ ఛాన్సలర్, తత్వవేత్త, ఈ విషయాలు కూలంకషంగా దేశం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మనం ఉపాధ్యాయ దినోత్సవంగా ఆయన సన్మానించడానికి పోతే, ఆయన పుట్టినరోజు నాడు 5th సెప్టెంబర్ నాడు సన్మానించడానికి పోతే, అయ్యా నాకు కాదు, నా పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా పెట్టుకోండి అని చెప్పాడు. చెప్పినప్పుడు అది నిరంతరంగా అది కొనసాగుతూ వస్తుంది. చాలా మంది ఉపాధ్యాయ దినోత్సవాన్ని గడుపుతున్నారు, గడపలేదంటే కొంతమంది కాస్త చిన్న చూపు చూడటం కూడా జరుగుతుందని తెలియజేస్తుంది. అయితే ఈయన మంచి రచయిత, మంచిగా పుస్తకాలు రాశాడు, మంచి ఫిలాసఫర్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆనాడు పిల్లలందరూ మైసూరులో ఈయన పనిచేస్తున్నప్పుడు ఆయనకి బదిలీ అయింది కలకత్తా, వైస్ ఛాన్సలర్గా రమ్మని ఆహ్వాని. సీతారాం రెడ్డి గారు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, మహబూబ్ నగర్. గురుమూర్తి గారు నెక్స్ట్, గురుమూర్తి గారు. గురుమూర్తి గారు పి జగన్మోహన్ రావు గారు. PS వినోద్ కుమార్. తదుపరి టి యాదవ్.
మున్నా నరసింహ గారు, డి నరసింహారెడ్డి గారు, స్కూల్ అసిస్టెంట్, జడ్పీహెచ్ఎస్ కర్నూలు నుంచి రిటైర్ అయ్యారు. శ్రీ ఆర్వీరావు గారు, రిటైర్డ్ జిహెచ్ఎం ఇంజాపూర్, వారి సాధనను ఆహ్వానిస్తాము. పి గంగారెడ్డి గారు, నెక్స్ట్. జడ్పీహెచ్ఎస్ యాచారం నుంచి రిటర్న్ వారు యాదయ్య గారిని ఆహ్వానిస్తాము. కృష్ణ, నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు చెప్తారు గురువే లక్ష్మి, గురువే పార్వతి, గురువే సరస్వతి, గురువే విష్ణు, సమస్తము గురువు. అంటే భగవత్ స్వరూపాన్ని సాక్షాత్తు గురువుగా నేను భావిస్తున్నాను. సో ఇక్కడ ఉన్న గురువులందరికీ మరి ఒక్కసారి వందనం చేస్తూ, మీరు ఎవరో సన్మానం చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మన స్వరూపాలు సేవా మార్గం కఠినమైనది, వృద్ధులతోటి ట్యాకిల్ చేయడం చాలా కష్టం. ఈ సమస్యను నాకు కుమారుడు అవుతాడు విజయ్ గాని, మా తమ్ముడు గాని, వీళ్ళు గాని 100కి 100 సాధించి పుణ్యం సంపాదించాలి, వేరొక ఆదర్శప్రాయం ఉండాలని మనసా వాచ ఒక్కసారి ఆశీర్వదిస్తున్నాడు. మీరందరూ చప్పట్లతో ఒక్కసారి వాటిని ఆశీర్వదిస్తారు. మల్లారెడ్డి గారు, జిహెచ్ఎం జడ్పీహెచ్ఎస్ మల్లాదేవిపల్లి. ఎన్ వెంకటరెడ్డి గారు, సార్ కొంతమంది రిజిస్టర్ లో పేరు రాయకపోవడం వల్ల గౌరీశంకర్ గారు, సుధాకర్ సార్, ఎవరైనా టీచర్స్ ఎవరైనా ఇంకా సార్ ఇంకా ఎవరైనా రిజిస్టర్ లో మార్నింగ్ ఇచ్చారు కానీ తదుపరి రిజిస్టర్ మనం ఇవ్వలేకపోయాము. ఇంకా ఎవరైనా ఉంటే సార్ కరెంట్
సహకరిస్తారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు పరిచయం చెప్పలే మాకు యాంకర్ ఎవరు ఏంటి ఆయన ఏం పని రంగారెడ్డి జిల్లా ఎస్సీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. విజయగారి క్లాస్మేట్, రంగులపర్తి గ్రామస్తుడు, మా మిత్రుడు. బాధ్యత